హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెఫ్ట్ అఫిషనల్. ఎలా ఉండరు అందరూ? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు వీడియో వచ్చేసి యూనివర్సిటీకి ఎలా అప్లై చేసుకోవాలి, దాంట్లో వేరియస్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టెప్స్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరైతే 2025లో మాస్టర్స్ కోసం యూకేకి రావాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయడం మర్చిపోకండి, సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఫ్రమ్ us. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో అయితే నేను యూకే అప్లికేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి అండ్ లాస్ట్ వీసా ప్రాసెస్ వరకు అంతా నేను డీటెయిల్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో దట్ యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు కామెంట్లో సో నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ యూనివర్సిటీకి అప్లికేషన్ దగ్గర నుంచి మనకు వీసా వచ్చే ప్రాసెస్ వరకు అయితే నేను డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అలాగే మీకు ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ నేను చెప్తా. ఫస్ట్ థింగ్, మీరు మీ బ్యాచిలర్స్లో ఏ కోర్స్ అయితే చేశారో ఆ కోర్స్కి రిలేటెడ్గా మీ మాస్టర్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నర్స్ అనమాట నా బ్యాచిలర్స్లో. సో నాకు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లేదా హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఇట్లా రిలేటెడ్గా నేను తీసుకున్నాను అనమాట. సో దట్ ఇక్కడ మనకి స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత దాని రిలేటెడ్గా మనకి జాబ్ అయితే ఈజీగా వస్తాయి. సో మీరున్న ప్రొఫెషన్ రిలేటెడ్గానే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రకారంగా మీరు మాస్టర్స్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే యూకే యూనివర్సిటీకి అప్లై చేయాలంటే ట్యూషన్ ఫీజ్ అడ్వాన్స్ పే చేయాలి. డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ అనమాట. నా యూనివర్సిటీకి అయితే నేను దగ్గరగా £5,500 అయితే నేను పే చేశాను, విచ్ ఇస్ నియర్లీ 5,50,000 అనమాట ఇన్ ఇండియా. సో అడ్వాన్స్గానే మీరు యూనివర్సిటీకి పే చేయాలి ఎంత అమౌంట్ అని చెప్పి మీరు డిపాజిట్ చేయాలి. మీరు ఏదైనా యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మీ దాని ట్యూషన్ ఫీజు ఎంత ఉంది అండ్ అది టాప్ యూనివర్సిటీయా కాదా అని ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న దాని ప్రకారంగా మీరు అయితే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ట్యూషన్ ఫీజ్, అది ఏ ర్యాంకింగ్లో ఉంది, ఏదైనా ప్లేస్మెంట్స్ ఇస్తుందా లేకపోతే లేదా, ఏమైనా ఇంటర్న్షిప్స్ అయితే మనం చేసుకోవచ్చా, మనం మెయిన్ థింగ్ మనం అనుకునే కోర్స్ అందులో ఉందా లేదా అనేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. లైక్ నార్మల్గా మనం అబ్రాడ్ అనగానే ఫస్ట్ మనం ఐఎల్స్ రాస్తాం, జిఆర్ఈ రాస్తాం, పీటీ రాస్తాం లేదా డ్యూలింగో ఎగ్జామ్ రాస్తాం. ఈ యూకేకి వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ మార్క్స్లో మోర్ దెన్ 70% ఉంటే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. యూ విల్ బీ ఎలిజిబుల్ అనమాట. వితౌట్ రైటింగ్ ఓన్లీ మీకు అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇన్ కేస్ మీకు 70 కన్నా తక్కువ ఉంటే మీరు ఐఎల్స్ కానీ రాసుకోవాలి లేదా జిఆర్ఈ రాయాలి లేదా డ్యూలింగ్, అది డిపెండ్స్ అపాన్ అనమాట. మీరు ఒక యూనివర్సిటీ ఫిక్స్ అయిన తర్వాత మీకు వాళ్ళ వెబ్సైట్లో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు రావాలని అనుకుంటే మా రిక్వైర్మెంట్స్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి, బ్యాచిలర్స్లో ఎఫిషియన్సీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ మీకు వచ్చి ఉండాలి, ఇవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఇన్ కేస్ మనం ఆ రిక్వైర్మెంట్స్ మనం అయితే రిలేటెడ్గా మన ప్రొఫైల్ మ్యాచ్ అవుతే షూర్గా మనం అనుకునే యూనివర్సిటీలో అయితే మనకి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. సో యూకేలో చాలా యూనివర్సిటీస్ అయితే ఉంటాయి అండ్ ఎవ్రీవన్ నోస్ దాట్ యూకే ఇస్ డివైడెడ్ ఇంటూ ద 4 countries అని చెప్పేసి. ఒకటి ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్స్ ఎక్సెట్రా. సో ఇందులో ఏంటంటే ఇంగ్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, దెన్ స్కాట్లాండ్, దెన్ వచ్చేసి నెదర్లాండ్స్ అండ్ వేల్స్ అనమాట. సో ఇప్పుడు మనం యూనికి ఎలా అప్లై చేయాలి అని అనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ద డీటెయిల్స్ దట్ దేర్ ఆస్కింగ్. ఇది చేసేటప్పుడు యూ హ్యావ్ టు కీప్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అనమాట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అప్లికేషన్లో ప్రతి ఒక్కటి డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ సర్ నేమ్ దగ్గర నుంచి మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేస్ మనకు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వీసా అప్లికేషన్ దగ్గర ప్రాబ్లం అయ్యి రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు కీప్ ఆల్ యూర్ డాక్యుమెంట్స్ ఫ్రంట్ ఆఫ్ యూ, సో దట్ మీకు ఏమైనా డౌట్ వచ్చినా దెన్ అండ్ దేర్ యూ కెన్ పిక్ ద డాక్యుమెంట్ అండ్ యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ అండ్ క్లియర్గా మీరు అయితే ఆ డాక్యుమెంట్స్లో ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా క్లియర్గా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ విల్ హ్యావ్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. సో
లైక్ మీరు అనుకోకండి లైక్ మీ వీడియోలో చెప్పిన ప్యాటర్న్ ఒకలా ఉంది, నా యూనివర్సిటీ ప్యాటర్న్ ఒకలా ఉంది అని చెప్పేసి. ఎవ్రీ యూనివర్సిటీ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. ఒకరికి ఒకలా ఉండొచ్చు, ఇంకొకలా ఉండొచ్చు. సో చూసుకోండి, దాని ప్రకారంగా యూ జస్ట్ ఫిల్ ద అనమాట. ఓన్గా మీరు అప్లికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అది చేయడం రావట్లేదు అంటే కొన్ని మిస్టేక్స్ అవుతాయని మీరు ఫర్దర్ అంటే మీకు అంత కాన్ఫిడెంట్ లేకపోతే దెన్ యూ జస్ట్ గో విత్ ద కన్సల్టెన్సీ. సో వాళ్ళు ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అప్లికేషన్ అంతా. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా అంటే నేను త్రూగా వచ్చిన కన్సల్టెన్సీ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను అవన్నీ డీటెయిల్గా మెన్షన్ చేస్తాను విత్ ఇన్స్టాగ్రామ్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ వెబ్సైట్ విత్ ద కాంటాక్ట్ నెంబర్స్తో. సో దట్ ఇట్ మే హెల్ప్ విత్ యూ గైస్. సో మీకు అది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో సో సెకండ్ థింగ్ వచ్చేసి ఆఫర్ లెటర్. రిజెక్షన్స్ చాలా వరకు వస్తాయి ఆఫర్ లెటర్ నుంచి. కొన్ని రిజెక్షన్స్ రావచ్చు, కొన్ని యాక్సెప్ట్ అయ్యి రావచ్చు. బట్ ఎవ్రీథింగ్ మీరు పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీ రిక్వైర్మెంట్కి మనం ఎలిజిబుల్ కొన్నిటికి మనం కావచ్చు. సో మీరు రిజెక్ట్ అయిందని చెప్పేసి మీరు లైక్ నెగిటివ్లో థింక్ చేసి ఫీల్ అవ్వకండి. ఏం కాదు, ఒక యూనివర్సిటీ మీకు మిస్ అయిందని అంటే బెటర్ యూఆర్ గెటింగ్ టు బెటర్ ఆపర్చునిటీ అండ్ బెటర్ యూనివర్సిటీ అని అనుకుని పాజిటివ్గా తీసుకోండి, అంతే, దట్స్ ఆల్. అండ్ మీరైనా యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఒక 2 to 3 అట్లా అప్లై చేసుకోండి. సో దట్ ఒక్కటి రిజెక్ట్ అయినా ఇంకా 2 అప్లికేషన్స్ మన హ్యాండ్లో అయితే ఉంటాయి. సో దట్ యూ కెన్ గో విత్ దట్ 2 యూనివర్సిటీస్ అనమాట. మెయిన్గా మనకి ఆఫర్ లెటర్ మన అప్లికేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనుకుంటే డిపెండ్స్ అపాన్ ద సిజిపి దీని బేస్ మీద మనకి రిజెక్ట్ అవుతుంది, లేదా మన ఇంగ్లీష్ స్కోర్ మీద డిపెండ్ ఇట్లా ఉంటాయి, వేరియస్ థింగ్స్ అనేది ఉంటాయి. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. సో దట్ వీ కెన్ అప్లై ఫర్ అదర్ యూనివర్సిటీ దో, ఎందుకంటే మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఒక్కటి మీకు రాలేదని అనుకుంటే జస్ట్ డోంట్ పానిక్, నర్వస్ అవ్వకండి, చిల్ అండ్ యూ జస్ట్ అప్లై ఫర్ ది అదర్ యూనివర్సిటీ. నెక్స్ట్ అయితే ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే మొత్తం అంత క్లియర్ డీటెయిల్గా మీకోసం అయితే మీరు అంతా పెడతారనమాట. మీ స్కూలింగ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ వరకు మీ ఎక్స్పీరియన్సెస్, మీ అచీవ్మెంట్స్, ప్రతి ఒక్కటి కూడా ఎస్ఓపీలో అయితే మీరు మెన్షన్ చేయాలి. అది కరెక్ట్గా మెన్షన్ చేయాలి. సో దట్ ఏంటంటే ఆ ఎస్ఓపి చూసినప్పుడు దే షుడ్ గెట్ అండ్ క్లారిటీ దట్ సో అండ్ సో పర్సన్ షీ హ్యావ్ అచీవ్ సంథింగ్, సో ఇట్లా అని చెప్పేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి LORs, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఇది అయితే మీ బ్యాచిలర్ చేసిన యూనివర్సిటీ నుంచి అయితే కలెక్ట్ చేసుకోవాలి. మెయిన్గా PhD చేసిన లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేకపోయినా, లేదా అసోసియేట్ ప్రొఫెసర్స్ అయినా ఓకే. బట్ కానీ మీరు ఇన్ కేస్ మీరు 3 LORs కలెక్ట్ చేసుకుంటే అందులో ఒక్కటైనా PhD లెక్చరర్ దగ్గర నుంచి LOR కలెక్ట్ చేసుకోవడం అయితే మీరు ట్రై చేయండి. LORs అంటే ఏంటంటే ఇందులో మీ గోల్ నుంచి పాజిటివ్గా యూనివర్సిటీ అంతా పెడుతుంది అనమాట. లైక్ మంచిగా మీరు ఇక్కడ మంచిగా చదువుకున్నారు, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు అండ్ మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి మీకు అని చెప్పి వాళ్ళు అందు మీద అంత డీటెయిల్గా రాసి అక్కడ కాలేజ్ స్టాంప్ పెట్టి అండ్ ప్రిన్సిపల్ సైన్ చేసి అయితే మీకు ఇస్తారనమాట. ఇవన్నీ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీ దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది యూనివర్సిటీ వాళ్ళు కొంతమంది అడుగుతారు LORs అండ్ SOPs. సో ఇది అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే మీరు చెక్ చేసుకోండి. వన్స్ మీకు యూనివర్సిటీ నుంచి అయితే ఆఫర్ లెటర్ వచ్చింది అని అనుకోండి, అందులో UNI మెన్షన్ చేస్తారు. లైక్ మీ మీ కోర్స్ ఫీజ్ ఎంత, ఎన్ని మంత్స్ కోర్స్, అది క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇదంతా కూడా మీ ఆఫర్ లెటర్లో అంతా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. మీకు ఆఫర్ లెటర్ వన్స్ వచ్చేసిన తర్వాత మీకు ఇంత అమౌంట్ అనేది డిపాజిట్ చేయమంటారు. ఆ అమౌంట్ మీరు డిపాజిట్ చేయాలి. అదే డెడ్ లైన్ కూడా వాళ్ళు మీకు ఇస్తారు. ఆ డెడ్ లైన్ లోపల మీరు ఇంత అమౌంట్ అని చెప్పి వాళ్ళకి మీరు డిపాజిట్ చేశారనుకోండి, ఇన్ కేస్ మీరు ఫాస్ట్గా అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ చేసుకుంటే మీరు వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్కి ముందే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ అమౌంట్ ఏదైతే డిపాజిట్ చేయమని పే చేశారనుకోండి, యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ 2,000 pounds ఆఫ్ స్కాలర్షిప్ అనమాట. డిపెండ్స్ అపాన్ ది యూనివర్సిటీ. కొంతమంది 2,000 pounds ఇస్తారు, కొంతమంది 5,000 pounds ఇస్తారు. అంటే దగ్గరగా 2 lakhs or 5 lakhs అట్లా అనమాట. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. మీరు ఎప్పుడు అప్లికేషన్ అని పెట్టారు దాని బేస్ మీద మీకు ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఈ అప్లికేషన్ ఇదంతా యూకే అప్లికేషన్ అంతా మీరు ఇండివిజువల్గా చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ అదర్ హెల్ప్ విత్ అంటే లైక్ మీరు ఏ కన్సల్టెన్సీ త్రూగా కూడా వెళ్ళకుండా మీరు ఇండివిజువల్గా మీరైతే అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు
అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా సబ్మిట్ చేసే ముందు మీ సర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మీ ఫాదర్ సర్ నేమ్, అన్ని డీటెయిల్స్ అనమాట. అన్నీ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్లో అన్నీ మ్యాచ్ అయి ఉండాలి. కొంచెం మిస్ మ్యాచ్ అయినా మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అనమాట. వీసా అప్లికేషన్ దగ్గర మీకు ప్రాబ్లం అవుతుంది, వీసా రిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు ఇండివిజువల్గా అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేసుంటే ఆఫీసర్స్ అయితే ఉంటారు, మన ప్రకారం కాంటాక్ట్ అయితే వాళ్ళు ష్యూర్గా మీకు హెల్ప్ చేస్తారు. వన్స్ మీరు యూఎన్ఐకి అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత యూనివర్సిటీ అయితే మీకు ఒక క్యాష్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అదేంటి అని అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ స్టడీస్ ఇన్ ద యూకే అనమాట. దట్ వర్డ్ సేస్ దట్ ఇట్స్ క్లియర్లీ సేస్ దట్ యూఆర్ ఎలిజిబుల్ టు స్టడీ యువర్ మాస్టర్స్ ఇన్ ద యూకే అని చెప్పేసి అది యూనివర్సిటీ నుంచి మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అవుతే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. ఈ ఎగ్జామ్ మీకు డౌట్ రావచ్చు, ఈ ఎగ్జామ్ ఎలా అటెండ్ చేస్తారు, లైక్ ఎలా కండక్ట్ చేస్తారు, మేము ఎలా రాయాలి, దీనికి ఏమైనా సెంటర్స్ ఉంటాయని. ఏం కాదు, మీరు నార్మల్గా డ్యూలింగ్ ఎగ్జామ్ రాసి ఉంటారు, అదైతే మనం ఇంట్లోనే రాసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ది కరెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అండ్ నో పీపుల్ షుడ్ బి అరౌండ్ యూ. ఇది సేమ్ అనమాట, సేమ్ డ్యూలింగ్ ఎగ్జామ్ లాగానే. ఇంక ఇది 2 విధంగా అయితే కండక్ట్ చేస్తారు. ఒకటి టెలిఫోన్ ద్వారా కండక్ట్ చేస్తారు, కాన్ఫరెన్స్లో అయితే ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. అండ్ ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి లైక్ జనరల్గానే అడుగుతారు, లైక్ వై దీస్ యూనివర్సిటీ అని అడుగుతారు, వై దీస్ కోర్స్ అని అడుగుతారు, ముందు ఏమైనా మీకు రిఫ్యూజెస్ వచ్చాయా ఎనీ అదర్ కంట్రీస్ అట్లా అని చెప్పేసి ఏమున్నా హానెస్ట్గా ఆన్సర్ చేయండి, దట్ విల్ బి అ బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను, నేను యూఎస్కి ట్రై చేశాను. సో ఐ గాట్ రిఫ్యూజల్ ఫ్రమ్ ది యూఎస్. సో నేను యూకే అప్లై చేశాను. నన్ను వాళ్ళు అడిగారు అనమాట, డూ యూ హ్యావ్ ఎనీ రిఫ్యూజల్స్ అంటే నేను ఆనెస్ట్గా వాళ్ళకి చెప్పాను, ఎస్ ఐ హ్యావ్ ఎనీ రిఫ్యూజల్ ఫ్రమ్ ది యూఎస్ ఎంబసీ. సో దట్స్ ద రీజన్ ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు ది యూకే అని చెప్పేసిన. దే వాస్ లైక్ ఓకే అని చెప్పేసి. సో మీరు ఏ ఆన్సర్ ఇచ్చినా కాన్ఫిడెంట్గా, వితౌట్ ఎనీ నర్వస్నెస్, వితౌట్ ఎనీ ప్యానిక్ అనమాట. మీరు ఇచ్చే ఆన్సర్ కాన్ఫిడెంట్గా ఇవ్వండి. దట్స్ ఆల్ దే నీడ్ అబౌట్. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే కాన్ఫిడెంట్ అండ్ ఫ్లూయెన్సీ వాట్ యు ఆర్ గివింగ్, అది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా లైక్ నేను అంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేను అని అనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి రీచ్ అయ్యి కరెక్ట్గా మీరు కన్వే చేసే విధానం బట్టి వాళ్ళకైతే షూర్గా మీరు ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అయిపోతారు. టాస్క్ కాదు, ఇంటర్వ్యూకి మేము ఎన్నెన్నో ఇంటర్వ్యూస్ని అటెండ్ చేసి అన్ని క్రాక్ చేసి వచ్చి ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూ దట్స్ నాట్ ఎట్ ఏ బిగ్ డీల్. సో ఐ గెస్ యూ పీపుల్ విల్ గెట్ దాట్. సో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూలో అయితే నేను సెలెక్ట్ అయిపోయా. మీకు డౌట్ రావచ్చు, ఇన్ కేస్ ఏంటి ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నేను క్రాక్ చేయలేకపోతే అనేసి. వాళ్ళు ఒక 2-3 టైమ్స్ అయితే మీకు ఛాన్స్ ఇస్తారు. సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి దెన్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ అనమాట. ఐ నో లైక్ చాలామందికి ఇంటర్వ్యూ ఫోబియా ఉంటుంది, లైక్ వాళ్ళు నన్ను ఏం అడుగుతారు, నేను ఏం ఆన్సర్ చేయాలి, ఒకవేళ చెప్పకపోతే వాట్ విల్ ద ఇష్యూ, వెదర్ దే విల్ రిజెక్ట్ మై అప్లికేషన్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏం కాదు, మీరు ఏమైనా ఆన్సర్ వాళ్ళు అడిగే క్వశ్చన్కి మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ అయితే ఇవ్వండి. సో దట్ డోంట్ నీడ్ టు వరీ, యూ విల్ క్రాక్ ఇట్. ఆల్ ది బెస్ట్. వన్స్ మనకి క్యాష్ వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ మన అప్లికేషన్ 100%లో 80% అయితే అయిపోయినట్టే. సో థ్యాంక్ గాడ్ వీ ఆర్ ఆల్మోస్ట్ రీచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇన్సూరెన్స్ అనేది పే చేయాలి. అది పే చేసిన తర్వాతనే మనం వీసా స్లాట్ అయితే మనం అప్లై చేసుకోవడానికి, వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. సో డిపెండ్స్ అనమాట, మీ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంది దాని బేస్ మీద మీకు ఇన్సూరెన్స్ అయితే మీరు పే చేయించుకుంటారు. కొంతమందికి 2 years ఉంటుంది, సో వాళ్ళు 1,70,000 అట్లా పే చేస్తారు. సో మీ కోర్స్ డిపెండ్గా మీరు అమౌంట్ పే చేయాలి. వన్స్ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ అమౌంట్ ఎంత పే చేయాలని చూపిస్తుంది అనమాట. ఈ పేమెంట్కి అయితే మీ దగ్గర మినిమం 3 lakh లిమిట్ ఉండే కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది క్యాష్ త్రూగా మనం పే చేయలేము, కంపల్సరీ కార్డ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎట్ ఏ టైం 2 payments అనేది కట్ అవుతుంది కాబట్టి. సో మీరు ప్రయర్గా కార్డ్ని అయితే రెడీ పెట్టుకోండి. మన దగ్గర ఉన్న కార్డ్స్ అయితే లిమిట్ ఆల్మోస్ట్ 1 lakh మటుకే ఉంటుంది. ఈ 3 lakh కార్డ్ లిమిట్ ఉండే వాళ్ళంటే మ్యాక్సిమం బిజినెస్ కార్డ్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ లిమిట్ ఉంటుంది. సో ట్రై టు రీచ్ అవుట్ దెమ్ సో దట్ మీకు ఆ పేమెంట్ చేసే ఆప్షన్ దొరుకుతుంది. వన్స్ మీరు పేమెంట్ అంతా చేసిన తర్వాత మీకు ఆ మెయిల్స్ అన్నీ అయితే వస్తాయి అన్నమాట మీ మెయిల్ ఐడికి.
సో మీరు ఇక్కడ ఇచ్చేటప్పుడు మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఏ పేమెంట్ చేసినా, ఏది చేసినా ఆ ప్రతిదీ మీ మెయిల్కి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు ఆ మెయిల్స్ అవన్నీ ఇచ్చే ముందు జస్ట్ చెక్ విత్ అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇచ్చే ముందు. అండ్ ఈ ఇన్సూరెన్స్ది పేమెంట్ అది చాలా ఇంపార్టెంట్. అట్ ద టైమ్ ఆఫ్ ది వీసా స్లాట్లో మీకు కంపల్సరీ ఈ ప్రిసెప్ట్ అయితే కంపల్సరీ అడుగుతాడు. సో దిస్ ఇస్ ద వీడియో ఆల్ అబౌట్ మీ అప్లికేషన్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ వరకు నీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మీరు కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ప్రకారం ఏం డౌట్ ఉందో, దేని గురించి డౌట్ ఉందో, ఎక్కడ డౌట్ ఉందో, ఎక్కడ అర్థం కాలేదో, సో దట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ వీడియో. నేను వీసా దాని గురించి కూడా నేను ఇంకొకటి వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి. సో ఐ విల్ మేక్ ఇట్ అనదర్ వీడియో ఫర్ వీసా అనమాట. వీసాలో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఏంటి అనేది. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళ వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.